రైట్, ఇక మరోవైపు తెలంగాణలో కూడా 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, ఏపీ అప్డేట్ చూసాం. తెలంగాణలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఒక 4-5 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏ ప్లేసెస్ లో కొంచెం డేంజర్ గా ఉంది సిచ్యువేషన్? బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారడంతో తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లుగానైతే తెలుస్తుంది. నేడు రేపు కూడా ఒక మోస్తారు వర్షం ఉండే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. దాదాపుగా 7 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ ని జారీ చేసినట్లుగా సమాచారం అందుతుంది చందు. అయితే ఇక్కడ హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఓ మోస్తారు నుండి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. కొంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో అయితే వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈదురుగాలు వచ్చే అవకాశాలు ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అవసరం ఉంటేనే బయటకు రావాలి. సెలవుల సమయం కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను కూడా ఎప్పుడు పడితే అప్పుడు బయటకు పంపించవద్దు అంటూ కూడా సూచనలు జారీ చేస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. అదే విధంగా ఇటు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రహదారులన్నీ కూడా కొంతవరకు తడిసి ముద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా ప్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ వర్షం కనుక భారీగా పడితే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దూర ప్రయాణాలు ఏవైనా ఉంటే కొంతవరకు చూసుకొని వెళ్ళాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.